మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా సంగతులు గ్రహించి చక్కగా మనం సాగిపోదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మరి ఇచ్చిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతలు. మాతో మాట్లాడుతున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవము, ఆయనే మా సర్వము. మా జీవము, మా సర్వమైన క్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞానంలో మమ్మల్ని మీరు పెంచుతున్నందుకే స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముని ద్వారా మమ్మల్ని మా ప్రభువును కూర్చిన అనుభవ జ్ఞానంలోకి తీసుకెళ్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పత్రికను రాకడ పత్రిక అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో రాకడను కూర్చిన సంగతులు ఉన్నాయని మనం గమనించాం. 4వ అధ్యాయంలో ప్రభునందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారి పరిస్థితి ఏంటి అనేది, ఒక నిరీక్షణ లేనివారుగా విశ్వాసులుంటే ఆ విశ్వాసులకు ప్రభునందు నిద్రించిన వారు ఏమవుతారనే సంగతి, ప్రభు వచ్చినప్పుడు వారు ఎలా లేస్తారు, ఎలా మహిమదేహాలు ధరించుకుంటారు, ఆయన వచ్చినప్పటికీ సజీవులుగా నిలుచున్న మనం ఎలా రెప్పపాటులో మార్పు పొందుతాం, మనందరం ఎలాగున ఆయనతో ఎత్తబడతామనే సంగతులు రాశాడు. 5వ అధ్యాయంలో మనం మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, ఆయనతో ఉంటాం అని చెప్పాడు. మేల్కొనుట, నిద్రపోవట అంటే ఏంటంటే, మేల్కొనుట అంటే ప్రభువుని విశ్వసించిన వారు విశ్వాస మూలంగా జీవించటం మేల్కొనుట. విశ్వాస మూలంగా జీవించకపోవటం నిద్రపోవటం. యేసుప్రభుని నమ్ముకున్న వారు విశ్వాస మూలంగా జీవించిన వారు కూడా ఎత్తబడతారు, కొనుక్కోబడతారు. మరి విశ్వాస మూలంగా జీవించిన వాడు ఇద్దరూ ఎత్తబడితే అప్పుడు జీవించినోడికి ప్రయోజనం ఏంటి అని అంటే, జీవించిన వారికి కలిగే ప్రయోజనం ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నది అని మనం విన్నాం. జీవించటం అనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, మనం ఆత్మచేత ముద్రించబడ్డామని, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు జీవమిచ్చు ఆత్మ అని, మనల్ని జీవింప చేయవాడని, మనలో ఉన్న అభిషేకమని, మనలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా మనం జీవించుట, నడిపించబడుట, అభిషేకము ద్వారా జీవించుట, అదే విశ్వాస మూలముగా జీవించుట. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నుంచి ఎవరైతే ఆత్మ చెప్పు సంగతుల చేత మనలో ఉన్న జీవమిచ్చు ఆత్మ చేత జీవించారు, మనలో ఉన్న అభిషేకం చేత నడిపించబడ్డారు, దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు మనకి బహుమానాలు ఫలమిస్తారు. ఇక్కడ మేలు కీడంటే, విశ్వాస విషయంలో మేలు కీడంటే ఏంటంటే, విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడు నమ్ముకున్న తర్వాత. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి జీవించే జీవితమే మేలు. పరిశుద్ధాత్మ నడిపింపు కాకుండా వేరుగా జీవించటమే కీడు. సో పరిశుద్ధాత్మను వినియోగించుకున్న వారికి బహుమానాలు, వినియోగించుకున్న వారికి బహుమానాలు ఉండవు, మెప్పు ఉండదు, ఘనత ఉండదు, మహిమ
ఉండదు, ఎత్తబడతారు. సో కనుక ఈ సంగతులు వారికి తెలియచేస్తూ వారికి ఆ సంభవింపబో ఆ సంగతి అనగా క్రీస్తుతో ఎత్తబడుట అనే సంగతిని క్లియర్ చేస్తున్నాడు పౌలు గారు. అయితే ఈ పత్రికను రాస్తూ వారితో మాట్లాడుతూ మొదటి అధ్యాయం మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘం అన్నాడు. చూసారా, సంఘం అంటే అసలు ఎంత క్లియర్గా ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడంటే ఈ పత్రికలో తండ్రిని దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న సంఘం. అసలు సంఘం అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఇంకా ఈ పత్రికలు ఎలా చెప్తుందంటే వారు తండ్రి అయిన దేవునిలో ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నారు. ఇలా చెప్దాం చూడండి. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు అని అన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవారు అంటే యేసుప్రభుని విశ్వసించిన వారు ఏ శిక్షావిధి లేని వారని చెప్పాడు. అంటే సంఘం అంటే క్రీస్తు యేసునందు ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారు అన్నాడు. క్రీస్తునందు ఉన్నారు. సంఘం అంటే క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు ఎవరిలో ఉన్నారు? తండ్రిలో ఉన్నారు. తండ్రి నీవును నేనును ఏకమైన లాగానే వీరుని మనలో ఏకమైనారు. నీవు నా యందును నేను నీ యందును ఉన్నట్టుగా వీరు మన యందు ఉన్నారని చెప్పాడు ప్రభువారు యోహాను సువార్త 17:22. ఇప్పుడు ఇలా పట్టుకుంటే యేసు ప్రభుని విశ్వసించిన వారందరూ క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు దేవునిలో ఉన్నాడు. మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే మనం దైవంలో ఏకమై ఉన్నాం, త్రిత్వంలో ఏకమై ఉన్నాం, క్రీస్తులో లెక్కించబడుతున్నాం. త్రిత్వంలో ఉన్న క్రీస్తు ఆయనలో లెక్కించబడుతున్నాం. క్రీస్తు అంటే ఇప్పుడు మృతుల్లో నుంచి లేచి పరలోకానికి వెళ్ళిన క్రీస్తు అంటే ఎవరంటే తనలో సంఘమును కలిగిన వాడు. అర్థమైంది? అందుకనే ఇప్పుడు మృతుల్లో నుంచి లేచి పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు సంఘమును కలిగిన వాడు, పెండ్లి కుమార్తెను కలిగిన వాడు, పెండ్లి కుమారుడు. సో అందుకని పెండ్లి కుమారుల్లోనే పెండ్లి కుమార్తె లెక్కించబడుతుంది. కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అంటే ఇప్పుడు సంఘకాలంలో కుమారులు ఉన్న సంఘం కూడా తండ్రి కుమారుడు, కుమారుల్లో సంఘం పరిశుద్ధాత్ముడు. కాబట్టి క్రీస్తులో లెక్కించబడుతున్న సంఘం. సో అందుకనే ఈ సంగతులు ఎరుగక బోధకులు కూడా క్రీస్తులో లెక్కించబడుతున్న సంఘాన్ని, క్రీస్తులో ఇమిడి ఉన్న సంఘాన్ని, క్రీస్తులో ఏకం చేయబడిన సంఘాన్ని క్రీస్తుకు వేరుగా మాట్లాడుతున్నారు. కాబట్టి సంగతులు గ్రహించండి. తండ్రిని దేవుని అందును ప్రభుని యేసుక్రీస్తునందునున్న తెస్సలోనికైల సంఘం లేదా మనం. కనుక యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని అన్నాడు. చూసారా, 3వ వచనం ఆఖరి లైన్లో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మామో క్రీస్తులో సహవాసం, క్రీస్తుతో పాటు దేవునితో సహవాసం. అంటే ఇప్పుడు మనం క్రీస్తునందున్నాం, మనం దేవుని కుమారులు. సో కాబట్టి క్రీస్తుతో సహవాసం, తండ్రితో సహవాసం మనకి యేసుప్రభుని నమ్మినప్పుడే మొదలైందనమాట. సో కాబట్టి సంఘాన్ని ఏమని చెప్తున్నాడు అంటే పత్రిక రాస్తూనే మీరు తండ్రిలోనూ కుమారులోనూ ఉన్నారు. సంఘం అంటేనే విశ్వసించిన వారు తండ్రిలోనూ కుమారులోనూ ఉన్నారు. వారిని దేవునికి వేరుగా, ప్రభువుకి వేరుగా ఉన్నట్టుగా మనం మాట్లాడకూడదు. అనమాట. ఎందుకంటే వారు క్రీస్తులో ఉన్నదే. ఎందుకు అనంటే క్రీస్తులో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే దేవుడు మనల్ని ఎందుకు క్రీస్తులో ఉంచాడు, తండ్రి మనల్ని ఎందుకు క్రీస్తులో ఉంచాడంటే తండ్రి క్రీస్తు కలిగిన వాటన్నిటినీ
చూడండి, తనకు కలిగిన వాటన్నిటిని ఎవరికి అప్పగించాడు తండ్రి? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించాడు. చూసారా, తండ్రికి కలిగినవన్నీ ఎవరికి ఇచ్చాడు? తన ద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ఆయన తనకు కలిగినవన్నీ యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమైతే అప్పగించాడో వాటన్నిటిలో మనం కూడా పాలుంది. అందుకనే క్రీస్తు తోడి వారసులం అన్నాడు. మీరు వారసులు అని అన్నాడు. రోమపత్రిక 8:17, గలతీ పత్రిక 4:7. మనం క్రీస్తుతో పాటు వారసులం. సో అందుకని యేసు ప్రభుని విశ్వసించిన మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చి రోమ 8:33 కుమారులుగా చేసుకున్నాడు. కుమారులమైతే క్రీస్తుతోడు వారసులం కాబట్టి ఆయనకు తనకున్నదంతా కుమారునికి అప్పగించాడు. కాబట్టి తండ్రికి కలిగిన సమస్తం కుమారులు ఉంది. కాబట్టి ఆ కుమారుని ద్వారా మనల్ని విమోచించి ఆ కుమారుని ద్వారా మనం కుమారులుగా చేసుకొని కుమారునికి సమస్తం అప్పగించాడు. కాబట్టి మనల్ని కుమారుల్లో ఉంచాడు. కుమారుల్లో సమస్తం ఉంది. మనల్ని కుమారులుగా చేసుకుని ఆయన అద్వితీయ కుమారుల్లో ఉంచాడు, క్రీస్తులో ఉంచాడు. ఎందుకు? కుమారుల్లో ఉన్న సమస్తం మనం పొందుకోవాలని. కుమారుల్లో ఉన్న సమస్తం కుమారుని ద్వారా మనం పొందుకోవాలి. అందుకని ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు మనతోటి. కుమారుని గూర్చి మాట్లాడుతున్నాడు మనతోటి. ఎందుకు కుమారుని గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు కుమారుని గురించే మనతో మాట్లాడుతున్నాడు సంఘాలతో? అంటే సంఘం అని అంటే తండ్రి యందును కుమారుని యందును ఉన్నవారు మాత్రమే కాదు. సంఘం అంటే తండ్రికి కుమారులు. తండ్రి తన కలిగిన సమస్తం కుమారుల్లో ఉంచాడు. తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు వారిలో ఉంచాడు. సో ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన మనందరం కుమారులు, దేవునికి కలిగిన దాని అంతటికి వారసులు. దాన్ని అనుభవించడానికి దాని అంతటిని ఎవరికి ఇచ్చాడు? ఆయనలో మనల్ని పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఈ దినములు అంతమంది కుమారుని గురించే మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే ఎవరో? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవము అన్నాడు. కుమారుడు అంటే ఎవరు? 3వ అధ్యాయం 11వ వచనం కొలస్సీ పత్రిక, మనకు సర్వము. ఎవరిలో మన సర్వం పెట్టాడో, ఎవరిలో మన జీవితాన్ని పెట్టాడో ఆయన గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సంఘంతో మాట్లాడేది ఎందుకు చెప్పండి? సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే సంఘం అంటేనే పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కుమారులు, తండ్రి యందును కుమారుని యందును ఉన్నవారు. ఇప్పుడు సంఘంతో ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? తన ఆత్మ ద్వారా. అంటే కుమారునిలో ఉన్నవన్నీ ఆత్మ ద్వారా మనకు తెలియజేయటానికి. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చింది ఎందుకు? ఇక నుంచి కుమారునిలో ఉన్నవన్నీ తెలుసుకొని కుమారుని ద్వారా దేవుని కలిగిన వాటికి వారసులం. కాబట్టి కుమారునికి ఆయన ఏమైతే అప్పగించాడో వాటన్నిటిలో మనం కూడా పాలు పొందటానికి, వాటన్నిటిని మనం కూడా స్వతంత్రించుకోవటానికి, ఆ స్వాస్థ్యాన్ని, కుమారులుగా మనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని మనం అనుభవించడానికి. సో అందుకనే పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అభిషేకం, జీవమిచ్చు ఆత్మ అని పిలువబడుతున్నాడు. ఆయన కుమారునిలో ఉన్నవన్నీ తెలియజేస్తాడు. కుమారులో ఉన్న వాటిని మనం అనుభవించేలాగా చేస్తాడు. అసలు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17లో ఆయన అక్కడ ఎట్టివాడో ఈ లోకంలో మనం ఎట్టివారుగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడి టార్గెట్ ఏంటంటే భూమి మీద ఉన్న కుమారులు అనగా సంఘం, పరలోకంలో క్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో వారు ఎట్టివారుగా ఉండటానికి నడిపించేవాడు ఆయనే. అందుకే వచ్చాడు ఆయన. భూమి మీద ఉన్న కుమారుల్ని పరలోకంలో ఉన్న కుమారుని పోలిన వారిగా నడిపించడానికి వచ్చాడు. క్రీస్తు పోలిక మనలో తయారు చేయడానికి వచ్చాడు. క్రీస్తు స్వారూప్యం మనలో తయారు చేయడానికి వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం 17వ వచనం, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగా, ఏ పోలికగా? పరలోకంలో ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనం అట్టివారంగా, పరలోకంలో అన్ని విషయాల్లో ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో అట్టివారంగా ఉండునట్లు మనల్ని నడిపించేవాడు అనమాట. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో
సంఘము అనే దాని విషయంలో ఆయన మాట్లాడుతూ తండ్రి అనే దేవుని యందును ప్రభుని యేసుక్రీస్తునందును ఉన్న సంఘం. మీకు ఈ సంగతి గుర్తుందా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు వారు గొర్రెలకు నేను మంచి కాపరినని మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఏమన్నారంటే, ఎవడూ వాటిని నా చేతిలోంచి అపహరింపలేడు. అవి నా స్వరం విన్నాయి, నన్ను వెంబడిస్తున్నాయి. అంటే సువార్త విన్నాం, యేసుప్రభునందు విశ్వాసం ఉంచాం, ఇప్పుడు యేసుప్రభుని వెంబడిస్తున్నాం. నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, ఎవడో వాటిని నా చేతిలోంచి అపహరింపలేడు అన్నాడు. అంటే మనం అందరం ఆయన చేతుల్లో ఉన్నాం, ఆయన బలిష్టమైన హస్తాల్లో ఉన్నాం. ఆ బలమైన హస్తాల్లో మనం ఉన్నాం. ఎవడో నా చేతిలోంచి మిమ్మల్ని అపహరింపలేడు అని చెప్పి వాటిని నాకు అప్పగించిన తండ్రి ఆయన చేయి నా మీద వేశాడని చెప్పాడు. ఈ మాట మీరు చదువుదాం, చూడండి ఒకసారి. 10వ అధ్యాయంలో ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. చూడండి, 27వ వచనం, 10:27 యోహాను సువార్త. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. ఇక్కడ నా స్వరం వినును, ఇక్కడ నా స్వరం వినటువంటి ఏంటంటే, మొదటి వచనాల్లో స్వరం వినటం అంటే రక్షించబడటం, 27లో స్వరం వినటం అంటే జీవించటం. నిత్య జీవం అన్నాడంటే జీవించుట. ప్రతిరోజు కాపరి స్వరాన్ని వింటూ జీవించుట. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూడండి, ఇప్పుడు 28, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో ఉండి అపహరింపడు. చూసారా, అనుదినము ఆయన స్వరం విని నిత్య జీవమును అనుభవించుట. ఆయన స్వరం వినుట అంటే వినుట వలన విశ్వాసం మూలంగా జీవించుట. విశ్వాసం మూలంగా జీవించటమే అపహరింపబడకుండా ఉండుట విశ్వాసి. అర్థమైంది మీకు? సరే, ఇప్పుడు దేవుని బలిష్టమైన హస్తాల్లో ఉండే అనుభవం విశ్వాస మూలంగానే కలుగుతుంది. దాన్ని ఇక్కడ రాశాడు చూడండి. వాటిని నాకు ఇచ్చిన తండ్రి 29లో, అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చూసారా, అవి నా చేతిలో ఉన్నాయి అన్నాడు 27లో. 29లో వాటిని నాకు ఇచ్చిన తండ్రి తన చెయ్యి కూడా వేశాడు అన్నాడు. అంటే ఇలా ఉన్నాయన్నమాట, కుమారుడు తండ్రి చెయ్యి, ఈ మధ్యలో మనం ఉన్నాం, ఎవ్వరూ అపహరింపలేరు. సో కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, కుమారుల్లో మీరున్నారు, తండ్రిలో మీరున్నారు. చూసారా, కుమారుడు తండ్రి మనల్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నారు. మనం ఎంత భద్రపరచబడి ఉన్నాం. ఇంత భద్రపరచబడిన విశ్వాసని, సంఘాన్ని చాలామంది బోధకులు అసలు విశ్వాస అనేవాడు చాలా చులకనగా మాట్లాడుతున్నారన్నమాట. విశ్వాస అంటే భద్రం చేయబడినవాడు, కుమారుని చేతిలో తండ్రి చేతిలో, తండ్రిలోను కుమారులోను ఉన్నవాడు, ఎవ్వరూ అపహరింపలేరంటే యేసుప్రభునందు విశ్వాసం మూలంగా మనం నీతిమంతులం, కుమారులం అనేది అసలు ఎవరు తీసేయలేని స్థితి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అసలు ఎవ్వరూ ఈ స్థితి నుంచి మనల్ని వేరు చేయలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలా? నేను వాటికి నిత్య జీవం ఇస్తాను. ప్రతిరోజు అవి నా స్వరం వింటాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను. అంటే స్వరం వినటం ద్వారా నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? చనిపోతే వెళ్ళే పరలోకం కాదు. జీవిస్తున్న దినాలన్నింటిలో ప్రతిరోజు విశ్వాసము ద్వారా జీవించటం, దేవుని శక్తి చేత కాపాడబడటం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడటం నిత్య జీవం అంటే. ప్రతిరోజు విశ్వాస మూలంగా జీవిస్తూ దైవశక్తి చేత ఆవరించబడి కాపాడబడటం. సో ఇక్కడ అదే చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి నా స్వరం ఇస్తాను, నా స్వరం వింటాయి. అంటే స్వరం వింటాయి అంటే ముందు ఆయన స్వరం ఇస్తాడు, ఆయన మాట్లాడతాడు. నేను మాట్లాడతాను, అవి వింటాయి. వింటే విశ్వాసం కలుగుద్ది. అప్పుడు అవి టెన్షన్ లేకుండా జీవిస్తాయి. వాటికి నిత్య జీవం ఇస్తాను. అంటే డైలీ లైఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను. డైలీ ధైర్యంగా నేను జీవించడానికి వాటికి సమస్తము దైవశక్తిని ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాడు. అందుకని నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. 28 గనుక అవి ఎన్నటికీ నశింపు. చూసారా, ఆయన స్వరం వింటూ ఆయనను వెంబడిస్తూ
విశ్వాస మూలంగా జీవించే జీవితము నిత్య జీవంనిచ్చే జీవితం. అవి అన్నటికీ నశింపు. ఆయన స్వరం వినకుండా జీవించే జీవితాన్ని ఏమన్నాడంటే శరీరానుసారమైన మనసు అన్నాడు. రోమపత్రిక 8:5లో శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. అంటే చెప్పండి, ఇప్పుడు ఆయన స్వరం వింటూ జీవించే జీవితమేమో అది విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత ప్రతిరోజు నిత్యము కాపాడబడుతూ జీవించే జీవితం. క్రీస్తులో ఉన్న సమస్తాన్ని వింటూ సంపాదించుకుంటూ జీవించే జీవితం, ఇదే నిత్య జీవం అన్నాడు. ఆయన స్వరం వినకుండా జీవించే జీవితంలో శరీరానుసారంగా జీవిస్తాం, అప్పుడు మరణిస్తామన్నాడు. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. అది నశించడం అంటే, విశ్వాసి నశించడం అంటే నరకానికి పోతాడని కాదు. విశ్వాసి నశించడం అంటే ఏంటంటే ఆయన స్వరం వింటూ క్రీస్తులో ఉన్నవన్నీ ఎరుగుతూ ఎల్లప్పుడూ దేవుని శక్తి చేత కాపాడబడుతూ భద్రపరచబడుతూ ఆదరించబడుతూ జీవించే జీవితం నిత్య జీవం. దీనికి వేరుగా, దేవుని స్వరానికి వేరుగా, విశ్వాసానికి వేరుగా జీవించే జీవితం శరీరానుసారమైన జీవితం, అది మరణం అన్నాడు. మనం జీవానికి వారసులం కానీ మరణానికి వారసులం కాదు. కాబట్టి ఇంత గొప్ప ఏర్పాట్లు ప్రభు మనల్ని ఉంచాడనమాట. ఈ సంగతులు గమనించండి, చక్కగా సంగతులు ఎరగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫోన్ చేసి. ప్రభు మనకి నేర్పిస్తారు. ప్రభువే మనకి ఉన్న ప్రతి కలవరాలు సంశయాలు తొలగిస్తాడు, మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవ, మీకు వందనాలు. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని దైవత్వంలో ఏకం చేశారు. క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మీలో ఉన్నాడు తండ్రి. నాయన, మేము దైవంలో ఏకమై ఉన్నాం. మా సహవాసం తండ్రితో కుమారునితో ఉంది. ఇప్పుడు మిగిలిన జీవితం నిత్య జీవం అనుభవించుట. నిత్య జీవం అనగా మా ప్రభువా, మాలో ఉన్న అభిషేకం ద్వారా, జీవమిచ్చు ఆత్మ ద్వారా, జీవించే ఆత్మ ద్వారా క్రీస్తు ప్రభువా తండ్రి మీకు అప్పగించినవన్నీ నాయన మేము ఎరుగుతూ వాటన్నిటిని స్వతంత్రించుకుంటూ సంపాదించుకుంటూ నిర్భయముగా నాయన విశ్వాస మూలంగా జీవిస్తూ నిర్భయంగా జీవిస్తూ దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలోనికి సాగిపోయే జీవితాన్ని మా కొరకు సిద్ధం చేశారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఏర్పాటు మా కొరకు చేశారు. ఎంత గొప్ప విశ్వాస సంబంధమైన ఈ గొప్ప ఏర్పాటును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సంగతులు ప్రియులందరూ ఎరిగి ఆనందించి సంతోషించినట్లుగా మీ కృప చూపించమని, ప్రియులందరిని దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరత అక్రత మహిమలోంచి తీర్చమని యేసు ప్రభువారి పేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట మీ అందరికీ ప్రేమతో వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.